మన ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రసిద్ధమైనటువంటి క్షేత్రముల్లో విశిష్టమైనటువంటి క్షేత్రంగా భాసిల్లుతూ ఉన్నటువంటి ఈ సింగరకొండ క్షేత్రంలో ఆంజనేయ స్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క దివ్య సన్నిధానంలో అనేక మంది భక్తులందరూ అత్యంత శ్రద్ధాభక్తులతో ఆంజనేయ స్వామి యొక్క సేవను చేసి, విశేషంగా చేసినటువంటి సహకారంతో నూతనంగా నిర్మింపబడినటువంటి శిలామయమైన భవ్యమైనటువంటి మందిరంలో పునఃప్రతిష్ఠ కుంభాభిషేకం నిర్వర్తించాము. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధనను మన దేశం అనాది కాలంగా చేసుకుంటూ రావడం అనేది విశేషమైనటువంటి సంప్రదాయంగా ఉన్నది. ఆంజనేయ స్వామి యొక్క మహిమ అనేది అపారమైనటువంటిది. చాలామంది భక్తులకి అనుభవంలో ఉన్నటువంటి విషయం, చాలామంది అనుభవించి తెలుసుకున్నటువంటి విషయం, ఏదో నోటి మాట మాత్రమే కాకుండా చాలామంది పలుమార్లు అనుభవించి తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అనంటే, అనేక సందర్భాల్లో మనం ఏదైనా ఒక కార్యాన్ని సంకల్పించినప్పుడు అథవా మనకి ఏదైనా ఒక పెద్ద ఇబ్బంది వచ్చినప్పుడు ఇంకా దీని నుంచి బయటపడడం అనేది అసంభవం అన్నంత కఠినమైనటువంటి పరిస్థితిలో కూడా, అథవా మనం సంకల్పించినటువంటి కార్యం అనేది జరగడం అసాధ్యం అనేటటువంటి సందర్భంలోనూ ఆంజనేయ స్వామిని ప్రార్థించి, ఆయనకి మొక్కుకొని ఆంజనేయ స్వామిని ప్రార్థించి ఆయన సేవను చేసి తదనంతరం మన యొక్క పనులను మనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అసలు జరగడానికే సాధ్యం కాదు అన్నటువంటి పనులు కూడా ఎంతో సులభంగా జరిగి సమస్త సంకష్టాల నుంచి మనం బయటపడినటువంటి అనుభవాలు ఎంతో మంది భక్తులకు ఉన్నాయి. ఇటువంటి మహామహిమ సంపన్నమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క దివ్యక్షేత్రం, అలాగే ఇక్కడ కొండ మీద లక్ష్మీనరసింహస్వామి వారి సాన్నిధ్యం కూడా ఉన్నది. ఆంజనేయ స్వామి సాన్నిధ్యం, లక్ష్మీనరసింహస్వామి సాన్నిధ్యం, ఒకే భగవంతుణ్ణి ఇక్కడ ఆంజనేయ స్వామి రూపంలో మనం చూస్తున్నాం, అక్కడ లక్ష్మీనరసింహస్వామి రూపంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా భగవంతుడి యొక్క, పరమాత్ముడి యొక్క కథనను చేసి భగవద్ అనుగ్రహానికి పాత్రలు అవడం అనేది ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం ద్వారా మాత్రమే మనకి లభిస్తుంది. ఈ సమస్త ప్రపంచంలో, మన భారతదేశంలో ఈ విధంగా అనేక విధమైనటువంటి క్షేత్రములు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి మహిమాన్వితమైన క్షేత్రములతో విరాజమానం అవుతూ ఉన్నటువంటి ఈ భారతదేశంలో, ఈ భారతీయ సంస్కృతిలో జన్మించడం, ఈ పరంపరలో జన్మించడం అనేది అందరూ కూడా ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఈ మన యొక్క హిందూ ధర్మ సంస్కృతి ఏదైతే ఉందో ఇది అత్యంత శ్రేష్టమైనటువంటిది, అత్యంత ఉత్కృష్టమైనటువంటిది, అత్యంత గొప్పది, చాలా గొప్ప సంస్కృతి. ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప విషయాల్ని, చాలా గొప్ప గొప్ప తత్వాలని మన యొక్క ధర్మంలో చెప్పారు. ఇటువంటి ఈ తత్వాల్ని చక్కగా తెలుసుకొని, ఈ ధర్మ గొప్పతనాన్ని చక్కగా తెలుసుకొని అందరూ కూడా